లోకేష్ చూస్తూ ఉన్నా ఇది టీడీపీ నేతకి సంబంధించినటువంటి టిప్పర్గా తెలుస్తూ ఉంది. అక్రమ ఇసుక రవాణాలో భాగంగా జరుగుతున్న ఒక చర్యలోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఎస్ అనుశ్రీ, ఖచ్చితంగా ఏదైతే ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం, అదేవిధంగా దాదాపు 6 మందికి పైగా ప్రాణాలను బలికొనడానికి కారణము ఒక టీడీపీకి సంబంధించినటువంటి కూటమి నేతగా కూడా తెలుస్తుంది. ఇది ఏదైతే ఆత్మకూరుకు సంబంధించి మంత్రి ఆనం రామ్ కుమార్ రెడ్డికి సంబంధించి పూర్తిగా ఆయన ప్రధాన అనుచరుడుగా ఉండేటువంటి చర్మనకు సంబంధించినటువంటి ఓ వ్యక్తిగా కూడా కీలకమైనటువంటి నేతగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇసుకను ఏ విధంగా అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు, తరచూ ఇదే రూట్లోనే తరలిస్తూ ఉంటారు అని చెప్పి కూడా మనకు ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ ఇసుకను తరలించేటువంటి పరిస్థితుల్లో టిప్పర్లు అతి వేగంగా కూడా వెళ్తూ ఉంటాయి. ఈ జాతీయ రహదారి పైన ఏమాత్రం కూడా వేగ నియంత్రణ అనేది కూడా వాళ్ళు పట్టించుకోరు, తరచూ రోడ్డు ప్రమాదాలకు కూడా కారకులు అవుతున్నారు అని చెప్పి కూడా స్థానికులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అప్పారావుపాలెంకి సంబంధించినటువంటి ఇసుక రీచ్ నుండే కూడా నెల్లూరుకి ప్రతిరోజు కూడా అనేక ట్రిప్పులను ఈ ప్రధాన నాయకుడు మనం ఎవరైతే చెప్తున్నామో కీలకమైనటువంటి నేతగా మంత్రి అనుచరుడుగా చెప్తున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తులే, ఆ వ్యక్తుల తాలూకాకు సంబంధించినటువంటి టిప్పర్లే తరచూ నెల్లూరుకి ఇసుకను తీసుకెళ్లేటువంటి క్రమంలో ఇవాళ ఈ ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అర్థమవుతుంది. అనుశ్రీ, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి అనేక దఫాలు పోలీసులకి సమాచారం అందిస్తున్నా కూడా సరైన యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇది కాస్త యథేచ్ఛగా వీళ్ళు రవాణా చేసుకోవడానికి కారణమైంది. దీంట్లో నిర్లక్ష్యమే ఈరోజు 7 ప్రాణాలని బలి తీసుకున్న సంఘటనని మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా స్థానికులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఖచ్చితంగా ఒక్కసారిగా ఈ పెద్ద రోడ్డు ప్రమాదం జరగడం, ఇందులో దాదాపు 6 మంది ఒకే చోట స్పాట్లో మృతి చెందారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానికులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఇసుక టిప్పర్లు ప్రతిదినము ఈ జాతీయ రహదారి పైన వేగ నియంత్రణ అనేది కూడా లేకుండానే చాలా అతి వేగంగా వెళ్తూ ఉంటారు. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను ఓవర్టేకింగ్ చేసుకుంటూ కూడా వెళ్తుంటారు అనేటువంటి స్థానికులుగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉండేటువంటి మంత్రి అనుచరులే ఈ ఇసుకను ఎక్కువగా కూడా ఈ రీచ్ల దగ్గర నుంచి కూడా నెల్లూరుకి తరలిస్తూ ఉంటారు. వీళ్ళని నియంత్రించడానికి అధికారులకు కూడా పూర్తిగా ధైర్యం చాలడం లేదు. అధికారులు కూడా సైతం మంత్రి అనుచరులు కావడంతో కూడా అధికారులు ఒకంత భయాందోళన చెంది వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం కావచ్చు, అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదని చెప్పి కూడా స్థానికులు ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకేష్, ఈ యాక్సిడెంట్ ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? వారితో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? ఎస్, అంటే యాక్సిడెంట్ జరిగి దాదాపు 12:30 గంటల మధ్యాహ్నం సమయంలో జరిగింది. అంటే ఇది నెల్లూరుకి దాదాపు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం ఇక్కడికి చేరుకోవడానికే కొద్దిగా సమయం తీసుకోవడంతో కూడా స్పాట్లో యాక్సిడెంట్ చూసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ లేరు. ప్రధానమైనటువంటి జాతీయ రహదారి కావడంతో కూడా అందరూ చూసి అయ్యో అంటూ కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మరోవైపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు స్థానికంగా ఉండేటువంటి వారిని కూడా ఉంచకుండా పోలీసులు అందరినీ కూడా వెనక్కి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి స్థానికుల దగ్గర నుండి కూడా ఎటువంటి వివరాలు లేదు. అయితే ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం అతి వేగమే ఇందుకు కారణము, అది కూడా టిప్పర్ డ్రైవర్ యొక్క తప్పిదమే అన్నట్లుగా కూడా ప్రధానంగా స్థానికులుగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో చూసినటువంటి వ్యక్తులు పోలీసులకు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్.